హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను వంట చేస్తూ మీతో కొన్ని కబుర్లు అయితే చెప్తానండి. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు నా వంట అయితే పప్పు అన్నం అయితే చేస్తున్నాను అనమాట. అందుకోసం నేను అలా పని చేస్తూ ఇంకా వీడియో అయితే కొద్దిగా తీశాను. అందుకే నేను కొంచెం మీతో మాట్లాడుతూ ఇలా వీడియో మొత్తం కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి ఫ్రెండ్స్. నేను మీతో ఏం మాట్లాడాలనుకున్నా అంటే అండి, ఇంక ఇప్పుడు మనం మామూలుగా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాం కదా. మనం ఇంట్లో వర్క్ లాగే సేమ్ ఇప్పుడు పొద్దున్న లేచి మనం ఇంట్లో పనులు ఎలా చేస్తాము సేమ్ అలాగేనండి ఇది కూడా. యూట్యూబ్ కూడా మనకి ఇప్పుడు మనం చాలామంది పొద్దున్న లేచి ఏదో ఒక వర్క్కి వెళ్తూ ఉంటాం కదా. లేడీస్ కానీ ఇంట్లో వాళ్ళం కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా పొద్దున్న లేచి జాబులు చేయడం కానీ లేదా ఇంకా ఏదన్నా బిజినెస్కి కానీ లేదా షాపుకి కానీ అలా ఏదో ఒక వర్క్కి వెళ్తాం కదండి. అలాగే సేమ్ యూట్యూబ్ కూడా అంతే. మనము డైలీ చేస్తూ ఉంటేనేనండి యూట్యూబ్ కూడా మనకి కొద్దిగా సపోర్ట్ ఇస్తుంది. తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ ఇస్తారు. తర్వాత మన చుట్టుపక్కల మన వాళ్ళందరూ కూడా చూస్తారు. మనం ఏదో ఒకరోజు అలా వీడియో పెట్టేసి మళ్ళీ అస్సలు ఇంకా దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ మనం ఎప్పుడో పెడితేగిన అస్సలు కావండి. ఎందుకు అలా చెప్తున్నా ఇప్పుడు అంటే, నేనైతే ఒకప్పుడు డైలీ వీడియోస్ పెట్టేదాన్నండి. చాలా బాగా న్యూస్ వచ్చేటివి, షార్ట్ వీడియోస్ కానీ లేదా ఈ లాంగ్ వీడియోస్ కూడా అలాగా వచ్చే దాంట్లో కానీ మన ముందే చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళము అయినా కూడా వచ్చే దాంట్లో కూడా బాగా మంచిగా పర్లేదు, చాలా బాగా వచ్చేటివి. ఈ మధ్య కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది వల్ల వీడియో చేయడానికి టైం కుదరక సరిగ్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు. అందుకోసం చాలా న్యూస్ అయితే తగ్గిపోయినాయి. అది మనీ ప్రాబ్లమే కదండి, ఇంకా యూట్యూబ్ ప్రాబ్లం అయితే ఏముండదన్నమాట. ఇప్పుడు మనమే అలాగా ఇప్పుడు డైలీ మనం కొంతమంది ఏం చేస్తున్నామంటే యూట్యూబర్స్ కూడా ఏదో మనకి నచ్చినప్పుడు ఒకసారి ఒక వీడియో పెట్టేసి మనకి న్యూసే రాలేదు, ఎందుకు రాలేదబ్బా ఎన్ని కష్టపడి వీడియో చేస్తాము అని అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, నేను ఇక్కడ సోషల్ మీడియాలోకి వచ్చేసి 1.5 సంవత్సరం అయిందండి. 1.5 సంవత్సరం నుంచి కూడా పర్లేదు బాగానే వస్తూ ఉన్నాయి, బాగానే చేస్తున్నాయి. అంటే మన తగ్గట్టు ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, ఎంత పిండి తీసుకుంటే అంత రొట్టె వస్తుంది, మనము ఇంత పిండి తీసుకొని ఇంత పెద్ద రొట్టెలు కావాలంటే కాదు, అలా ఆశించుకోకూడదు అనేసి సేమ్ అలాగే అనమాట ఇది కూడా. మనము ఎంత కష్టపడతామో ఆ కష్టం తగ్గట్టే ఫలితం ఉంటుంది, అంతేకాని మనం ఇంత కష్టపడి మనకి పెద్ద పెద్ద ఫలితాలు కావాలంటే రాదు. అలాగా నేను చెప్పేది ఏమంటే, నా కష్టం తగ్గట్టు పర్లే న్యూస్ అంత మాత్రం వచ్చినా సరే. ఇప్పుడు మనం స్టార్టింగు అది కాక తెలిసి తెలియగా చేస్తూ ఉన్నామన్నీ, అందుకోసం పర్లేదు బాగానే వస్తూ ఉండిందండి. ఈ మధ్య కొద్దిగా అదే చెప్తూ ఉన్నా కదా, చాలా ఇబ్బందుల వల్ల కొంచెం మనము ఒక వీడియో చేయాలంటే తల చాలా ఫ్రీగా ఉండాలి, మైండ్ కూడా చాలా ఆలోచించుకోవాలి. చాలా ఫ్రీగా ఉంటేనే ఒక వీడియో తయారు చేయగలుగుతాము. అదే మనం ఏదో ఆలోచించుకుంటా మనం ఏదో పనులు చేసుకుంటా మనం సరిగ్గా లేనప్పుడు వీడియోలు చేసినా కూడా అదేమో సరిగ్గా రావు. అందుకోసం మనము చేసే పని మాత్రము యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని పనులున్నా ఏమున్నా ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయాల్సిందే. కానీ కొన్నిసార్లు మనము అస్సలు చేయలేకపోతాం అన్నమాట. టైం అనేది అస్సలు కుదరదు. ఒక్కొక్కసారి మన మైండ్ పనిచేయదు, ఒక్కొక్కసారి అస్సలు ఇంకా ఏదో అయిపోతుందండి. ఇంక ఇంట్లో పనుల వల్ల పిల్లల వల్ల ఇంకా మామూలే కదండి. మనం హౌస్ వైఫ్లు అంటే చాలా వర్క్లు ఉంటాయి ఇంట్లో. కానీ జాబ్ చేసే వాళ్ళదే మేలు, ఊరికే అలా వెళ్ళి జాబ్ చేసి వస్తారని అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుందో మనకి అంతే ప్రెజర్ ఉంటుంది, మనకి ఎంత ఉంటుందో వాళ్ళకి అంతే ఉంటుంది, అది అంతే కదండి. కానీ ఇలా చేస్తూ ఉంటేనే మనకి యూట్యూబ్ కానీ ముందుకు పంపించడానికి సక్సెస్ఫుల్గా వస్తుంది. తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా మనం డైలీ వీడియోస్ పెడుతూ ఉంటేనే మనల్ని చూస్తూ ఉంటారు. మనం ఒక 2 రోజులు పెట్టి తర్వాత వదిలేస్తే ఈమె ఎప్పుడోసారి పెడుతుందని వేరే దానికి కనెక్ట్ అయిపోతాం, అలాగనమాట. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేనే ఇలా చేయడం వల్ల చాలామంది నాకు అదే అడుగుతున్నారు అనమాట. ఎందుకు అంత సడన్గా వీడియోస్ చాలా తగ్గిపోయినాయి, ఏదో ఒకటి చేసి పెట్టేవాళ్ళు. కొన్ని వీడియోస్తో మాకు చాలా బాగా అన్నీ నచ్చినాయి, అందరికీ అన్నీ నచ్చవు, ఏదో ఒకటైనా నచ్చుతూ ఉండే. చాలా బాగా చేస్తారు మీరు, మాట చెప్పేది కూడా విధానం కూడా అన్నీ అర్థమయ్యేలా కానీ కొంతమంది అలా అడిగేవాళ్ళు అనమాట. అందుకోసం ఈ వీడియో రూపంలో చెప్తున్నా. నేను ఇప్పటి నుంచి చేస్తా అండి, చేయడానికే ప్రయత్నిస్తాను. నాకు కూడా చాలా కష్టపడి నేను యూట్యూబ్ మోనిటైజేషన్ చేసుకొని ఇప్పుడు యూట్యూబ్లో ఇంత సక్సెస్, 0 నుంచి ఇంత ముందుకు వచ్చానంటే మీ అందరు సపోర్ట్ వల్లే. కానీ మీ అందరూ అడిగింది ఖచ్చితంగా చేస్తా అండి, డైలీ చేసేదానికి ప్రయత్నిస్తా. కొంచెం టైం అంతే. ఇప్పటి నుంచి ఎన్ని పనులున్నా ఏమున్నా చేయడానికే ప్రయత్నిస్తాం. ఒక్క వీడియో తయారు చేయాలంటే కనీసం అంటే 2 గంటలు 2.5 గంట టైం పడుతుంది. మనం వీడియో అయితే టక్కన చేసేసుకుంటాం. అది ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ తర్వాత మిగతా ఏంది డిస్టర్బెన్స్ కానీ లేకుండా చూసుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది.
కానీ తప్పదు, చేయాలి. నేను ఇష్టంగా నేను యూట్యూబ్లోకి వచ్చాను, నా ఇష్టంతో వచ్చాను, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో వచ్చాను అనమాట. అందుకోసం నా ఇష్టము, మా ఇంట్లో వాళ్ళ సపోర్టు, మీ అందరి సపోర్ట్ వలన నేను ఈరోజు ఇంత మంచిగా ఉన్నాను. అందుకోసం మీరు అడిగిన తప్పనిసరి చేస్తాను. నాకు చేతనయ్యేంత వరకు చేసి చూపిస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోస్.